సిద్దిపేట జిల్లా కచ్వేలు ప్రజ్ఞాపూర్ హైవేపై బీజేపీ నేతలు రాస్తారోకో నిర్వహించారు. ఊరు చెరువు కాలువను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ నీళ్లలో కూర్చొని ధర్నా చేశారు. స్థానికుల సమస్యలను తీర్చలేకపోతే గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులతో నిరసన చేపట్టడంతో ట్రాఫిక్ జామ్ అయ్యి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే సమస్య ఈ ఒక్కసారికి కాదు, ఎప్పుడు ప్రతిసారి చిన్న వర్షానికైనా కానీ ఆ ఊర చెరువు నిండి వాటర్ అంతా ఈ వైపు వస్తుంది. ఈ కాలువ అసలు ఉన్న కాలువ ఓ సైడు వీళ్ళు మున్సిపల్ వాళ్ళు రోడ్డు పైకి నీళ్ళు వస్తుందని చెప్పి కాలనీలకు నీళ్లు తీసి మా ఇళ్లకు నీళ్ళు వచ్చేటట్టుగా చేసిండ్రు. ఈ సమస్యను పలుమార్లు కలెక్టర్కి కానీ ఇక్కడ ఉన్న మున్సిపల్కి కానీ అందరికీ ఎన్నిసార్లు చెప్పినా కానీ వీళ్ళు ఏమాత్రం కూడా స్పందించకపోవడం మాకు చాలా బాధేస్తుంది. ఎందుకంటే ప్రజలు నాయకులు ఉన్నది, ప్రభుత్వాలు ఉన్నది, ప్రజల సమస్యలు తీర్చడానికి కానీ ప్రజలకు సమస్యలు పెట్టేందుకు కాదు. ఎందుకనంటే ఒకవైపు పోవాల్సిన కాలువను కాలనీలకు తీసి